అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. వీడిని మించిన వెధవని ఒకడిని చూసి వీడిని దెబ్బతీయాలి. అక్క, మధ్యలో కలుగు చేసుకుంటున్నానని తిట్టబాకు. చూడు, మళ్ళీ ఇంకొకరిని ఇన్వాల్వ్ చేసి కొత్త ప్రయత్నాలు చేయకుండా నేను ఒక ఐడియా చెప్తా, విను. ఏంటది? ఇప్పుడు వాడా పొట్లం వ్యాపారంలో మంచిగానే లాభాలు చూశాడు. వాడిప్పుడు ఎంత వ్యాపారం చేస్తున్నా ఎడిషనల్గా ఇంకా కొంత ఆదాయం వస్తుంది అనుకుంటే ఎవ్వడూ వద్దనుకోడు. మళ్ళీ ఆ పాత పొట్లం బ్యాచ్ని రంగంలోకి దింపుదాం. వాడికి ఆశలు రేకెత్తించి మళ్ళీ పొట్లం వ్యాపారం చేసేలా చేద్దాం. వాడు వ్యాపారం చేస్తున్నప్పుడు సరిగ్గా పొట్లం వాడి చేతిలో ఉన్నప్పుడు పోలీసులు పట్టుకునేలా చేద్దాం. దాంతో గతంలో వ్యాపారం చేసింది వాడే అనవసరంగా సుధీర్ని ఇరికించాడు అనే విషయం బావకి నందుకి అర్థమయ్యేలా చేద్దాం. దాంతో సుధీర్ మంచోడని అందరూ నమ్ముతారు. వీళ్ళు చేసిన తప్పుకి లెంపలేసుకుని సుధీర్ని హక్కును చేర్చుకుంటాడు. వాడు సంతోషంగానే ఉంటాడు. సరే, నేను వేరే ఆలోచన చేశాను. నువ్వు చెప్పింది వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు నేను ఆలోచించిన పథకాన్ని అమలు పరుద్దాం. సరే, నువ్వన్నట్టు ఆ పొట్లం బ్యాచ్ని రేపేవాడిని కలిసేలా చెయ్యి. అలాగే అక్క. సుధీర్ని నమ్మి అత్తేని మావయ్యని కన్విన్స్ చేసి అతన్ని ట్రిప్కి పంపిస్తే కనీసం నా మాట పోతుందన్న ఆలోచన కూడా లేకుండా ఇలా చేసుకొస్తాడా? ఇది కరెక్ట్ కాదు. ఈ విషయంలో వెంటనే సుధీర్ని నిలదీయాలి, అతన్ని సరిచేయాలి. నీలాంటి ఎదవ నా కడుపున పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను రా. ఎవరు కనమన్నారు? నేనా కనమన్నాను? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఆగండి. నా మీ చెయ్యెత్తే ప్రయత్నం చేస్తే మర్యాదగా ఉండదు. ఏంటి? ఏమన్నావురా నువ్వు? ఏమన్నావురా నువ్వు? ఊరుకోమా, నరికి పోగులు పెట్టేస్తాను విండి. నరకండి, పీడ విరగడైపోద్ది. సుధీర్, చూసావమ్మా, ఆ వెధవ ఎంత బరి తెగించి మాట్లాడుతున్నాడో. కన్న తండ్రి అన్న మర్యాద కూడా లేదు. మీరు కన్న కొడుకుతో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారా? సుధీర్ మాట్లాడుకు. ఏంటిదంతా? ఇదేం చూసావమ్మా? వీణ్ణి నమ్మి వారం రోజులు బయటికి ట్రిప్కి వెళ్ళొస్తే ఏదో మంచోడిగా తిరిగి వస్తాడని బయటికి పంపించావు కదా. వాడు వెళ్ళి ఏం చేశాడో తెలుసా? వెళ్ళిన చోట తాగి తందనాలాడి అక్కడొక గ్రూప్తో గొడవ పడి ఒకడి తల పగలగొట్టొచ్చాడు. టైం బాగుండి వాడికేం కాలేదు. చచ్చుంటే ఏమైపోయి ఉండేవాడు వీడు? సీసీటీవీ ఫుటేజ్ చూసి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు కాల్ వచ్చింది, వీడి మీద కేసు ఫైల్ చేయాలని. ఇంటికొస్తామని ఫోన్ చేశారు. నా స్థాయి పరువు అన్నిటిని పక్కన పెట్టి పోలీసుల్ని బ్రతిమాలి కేసు పెట్టిన వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేశాను. వీడు అనుక్షణం నాకు నరకం చూపిస్తున్నాడమ్మా. ఇలాంటి పోరంబోకు వెదవా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఉంటారని నేనేం బ్రతిమలాడట్లేదు. వెళ్ళిపోతా. వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. మావయ్య, దయచేసి ఒక్క నిమిషం ఓపిక పట్టండి. సుధీర్, మర్యాదగా మీ నాన్నగారికి క్షమాపణ చెప్పు. నేను సారీ చెప్పను. సుధీర్. అమ్మా, వీడు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా? వీడు మనిషి అయితేనే కదా పశువులా తయారయ్యాడు. వీడొక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళరా, వెళ్ళరా బయటికి. వెళ్తా, నాకు అవసరం లేదు ఈ కొంప. సుధీర్, పిచ్చి పిచ్చి వేషాలు వేకు. మావయ్య, ప్లీజ్ మీరు వెళ్ళండి. వద్దమ్మా, వీడితో డిస్కషన్స్ వద్దు. పంపించే వీడిని బయటికి. మావయ్య, ప్లీజ్ దయచేసి మీరు వెళ్ళండి, నేను మాట్లాడతాను. వీడితో మాట్లాడి ఏం ప్రయోజనం లేదమ్మా. వీడు పూర్తిగా నాశనం అయిపోయాడు. ఇంటి పరువుని, ఇన్నాళ్ళు సంపాదించుకున్న పేరు ప్రతిష్టల్ని మొత్తం నాశనం చేస్తున్నాడు. అవసరం లేదు. నా గురించి మీరు ఏ పరువు ప్రతిష్టలు పోగొట్టుకోవాల్సిన అవసరమే లేదు. నేనే వెళ్తా. సుధీర్, ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. మావయ్య, ప్లీజ్ దయచేసి మీరు వెళ్ళండి. అమ్మా వద్దమ్మా, ప్లీజ్ మావయ్య, మీరు వెళ్ళండి. ఇలాంటి వెదవని నువ్వు కాదమ్మా, ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా వీడిని మార్చలేం. ఏంటి సుధీర్ నువ్వు చేస్తున్నది? నేను ఇవన్నీ నా అంతటి నేను చేయట్లేదు వదినా. నన్ను చేసేలా చేస్తున్నారు. ముందు తిన్నగా సమాధానం చెప్పు. నిన్ను నమ్మి ఇంట్లో వాళ్ళని ఒప్పించి ట్రిప్పుకి పంపించా, కానీ నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేశావు.
నీ గురించి అత్తయ్య మావయ్య మీ అన్నయ్య ఎంత బాధపడుతున్నారో అర్థం అవుతుందా? మీకు వాళ్ళ బాధే అర్థమవుతోంది. వాళ్ళు నన్ను ఎంత చిత్రవద చేస్తున్నారో, నన్ను ఏ స్థితికి నెట్టేశారో మీకు అర్థం కావట్లేదు వదిన. మాట్లాడుకో సుధీర్. మాట్లాడకుండా వీళ్ళందరూ పెడుతున్న హింసను భరిస్తూ ఇక్కడే చావమంటారా నన్ను? అసలు నువ్వు తిన్నగా ఉన్నావా? లేదు వదిన, నేను తిన్నగా ఉండేటట్టు మీరు చేయటం లేదు. నేను తప్పు చేయకుండానే తప్పు చేశాను అంటూ నన్ను ఒక దోషిగా పురుగు చూసినట్టు చూస్తున్నారు. అందుకే వీళ్ళన్నట్టు నేను వెదవగానే బతుకుతాను. సుధీర్, ఇది కరెక్ట్ కాదు. నువ్వేం చేస్తున్నావో నీకు తెలియడం లేదు. ఈ తాగుడేంటి, ఈ అలవాట్లేంటి? అసలు నీ గురించి నేను ఎంత గొప్పగా అనుకున్నాను తెలుసా? అది మీ తప్పొదినా. నేను వెదవనే. ఇంకెప్పుడు నన్ను బాగు చేయాలని మీరు తాపత్రయపడకండి. మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి. సుధీర్, వెళ్ళండి వదినా. అందరూ నాకు నరకం చూపిస్తున్నారు. మామూలుగా ఉన్నప్పుడు నీకు మంచిగా చెప్పి పంపించాను. అప్పుడే నీకేం అర్థం కాలేదు. ఇప్పుడు మత్తులో ఉన్నావు. ఇప్పుడు నీతో మాట్లాడి అనవసరం. నీకు సపోర్ట్ చేసి నిలబడినందుకు నన్ను తలదించుకునేలా చేశావు. థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ. సుధీర్ని నమ్మి అందరినీ ఒప్పించి మీరు వద్దన్నా అతను నా మాట వింటాడన్న నమ్మకంతోటే పంపించాను. కానీ ఇలా చేసుకొస్తాడని అస్సలు అనుకోలేదు. నేను ముందే చెప్పాను కదా, నువ్వే వినలేదు. అతను బాగుపడ్డానికి ఒక్క అవకాశం ఇవ్వాలని నా వంతు ప్రయత్నం నేను చేశాను. కానీ ఇలా అవుతుందని నేను అనుకోలేదు. వదిలే, చిరాగ్గా ఉంది. నేను మీకు విషయం చెప్తాను. దయచేసి కోప్పడద్దు, ఆవేశపడద్దు. ఈ విషయం మీకు చెప్తే మీరు కోప్పడతారు. అయినా సరే మీ దగ్గర ఏది దాచకూడదు, మన మధ్య ఏ దాపరికాలు ఉండకూడదని ఈ విషయం చెప్తున్నాను. విన్నాక కోప్పడనని, ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనని చెప్పండి, చెప్తాను. ముందు విషయం ఏంటో చెప్పు. ముందు ఆవేశంలో మీరు ఏది చేయనని చెప్పండి, చెప్తాను. అసలే చిరాగ్గా ఉంటే ఇంకా నువ్వు విసిగిస్తావెందుకు? ముందు విషయం చెప్పు. ఇదిగో, మీరు కోప్పడుతున్నారు. ప్రశాంతంగా ఉండేటట్లుందా ఈ ఇంట్లో పరిస్థితి? ఇలా ఆవేశపడితే పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది తప్ప సాల్వ్ అవ్వదుగా. దయచేసి అర్థం చేసుకోండి. సరే, ఏంటో చెప్పు. సుధీర్ వెళ్ళిన చోట తాగి ఎవరితోనో గొడవ పడి ఒకతని తల పగలగొట్టేశాడంట.